మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేషాం తరంతి తే. 7వ అధ్యాయంలో ఉంటుంది ఇది విజ్ఞాన యోగంలో. దైవీ శేష గుణమయీ మమ మాయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీమయమైన మాయిది నీ మనస్సు నీకుంది. మొత్తం సృష్టి అంతా ఉన్నది సమిష్టి మనస్సు, అంతకంటే ఏం లేదు. మన జీవితాన్ని మన మనస్సు మన ఆలోచనలు నిర్మాణం చేస్తే ఈ దేశం మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని అందరి ఆలోచనలు కలిపి నిర్మాణం చేసి, అంతకంటే ఉంది. వ్యష్టి మనస్సు సమష్టి మనస్సు, అంతకంటే ఒక ధాన్యపు గింజ ఓ బస్తా ధాన్యపు రాశి, ఇంతకంటే తేడా ఏం లేదు. వ్యష్టికి సమష్టికి, జీవుడికి దేవుడికి కూడా అంతే. జీవుడు అంటే ఒక వంకాయ, దేవుడు అంటే మొత్తం వంకాయల పాదు, వంకాయల తోట, అంతకంటే ఏం లేదు. ఇది వంకాయ అది వంకాయే, అంతకంటే ఏమి లేదు, తేడా ఏమి. మళ్ళీ దీంట్లో విశిష్టత అశిష్టత ఏమి ఉండవు. ఇంకా జీవుడు దేవుడు పరిపూర్ణంగా ఒకటే. ఆ పరిపూర్ణంగా ఒకటే కాదని మనం ఎందుకు అనుకుంటున్నాడు? మధ్యలో ఉన్న మనస్సు ఆ పని చేస్తుంది. మధ్యలో నేను ఉన్నాను రా, నువ్వు వేరురా, నువ్వు కొన్ని సాధించాలరా, నీకు కొన్ని ఆశలు ఉండాలరా అని రెచ్చగొట్టేస్తుంది. ఇది దానికి బలైపోతున్నాం మనం. దానికి పరిష్కారమే భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఆ మూడింటిని ఒక అత్యుత్తమమైన స్త్రీ పాత్ర ద్వారా మనం ఈ 2 రోజుల్లో రుక్మిణీ కళ్యాణ ప్రవచనం ద్వారా నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ స్త్రీ పాత్ర లక్ష్మీదేవి అంశగా జన్మించిన మహాసాధ్వి రుక్మిణీదేవి. అందుకే శ్రీకృష్ణ కళ్యాణం ఎక్కడైనా చేస్తే మొహమాటం లేకుండా చెబుతున్నా, వాళ్ళనే వీళ్ళనే ప్రియురాళ్ళని పెట్టి చేయకూడదు. రుక్మిణీ కళ్యాణమే చెయ్యాలి ఖచ్చితంగా. కృష్ణుడి భార్య అంటే రుక్మిణి. ఇంకా ఓపుకుంటే 7గురు ఉన్నారు, పర్వాలేదు. శాస్త్రీయమైన పద్ధతిలో వివాహం చేసుకున్న వాళ్ళు సత్యభామ, నాగ్నజితి, కాళింది మొదలైన వాళ్ళు, భద్ర, సులక్షణ ఉన్నారు హాయిగా. వీళ్ళు తప్పితే ఇక వేరే కళ్యాణాలు ఏవో చేసేసి అవన్నీ కృష్ణ కళ్యాణం అంటే నమ్మడానికి వీల్లేదు. మన సంప్రదాయం ప్రకారం శాస్త్రీయంగా వివాహం అయితేనే భార్య. ఆవిడంటే నాకు ఇష్టం, ఈయనంటే నాకు ఇష్టం, ఈ వ్యవహారాలు కుదరవు ఇక్కడ. అంచేత కృష్ణుడి భార్య ఎవరంటే శాస్త్రీయంగా రుక్మిణి. ఆ రుక్మిణి కూడా కృష్ణుడిని ఆశ్రయించిన విధానంలో ప్రేమంతా ఉంది, సందేశం అంతా ఉంది. ఏమి ఇబ్బంది లేదు, దానికేమి ఇబ్బంది లేదు. కానీ ఎంత ప్రేమించుకున్నా శాస్త్రీయంగా వివాహం చేసుకోవలసిందే. దానికి తల్లిదండ్రులు అంగీకరించవలసిందే. అంగీకరించే వరకు ఆగవలసిందే. ఈవేళ ఆధునిక యువతరమైనా సరే ఎక్కడో ముడెట్టుకుని వచ్చేస్తే తర్వాత వాళ్ళ పాటలు వాళ్ళు పడాలి, ఎవడో బాధ్యత వహించడు ఇక్కడ. మళ్ళీ తర్వాత గర్భం ధరించేసరికి మాత్రం మమ్మీ అని ఫోన్లు చేయకూడదు ఇక్కడ. అయిపోయింది కదా, మమ్మీకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా, నోరు మూసి కూర్చో, నీ పాటలు నువ్వే పడు. నొప్పి వచ్చేసరికి మమ్మీ కావాలా? మమ్మీని ఎంత నొప్పి పెట్టాం మనం ఇక్కడ. ఆవిడకి ఇష్టమైన పెళ్ళి చేసుకున్నావో వద్దంటే చేసుకున్నావు పరిగెట్టుకుని. పిల్లల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. బొడ్డుడని వాళ్ళు అందరినీ పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు. పెద్దవాళ్ళని అర్థం చేసుకునేవాడు వాళ్ళు లేడు ఇక్కడ. పోనీ వీళ్ళు ఏమైనా కలకాలం ఉంటారంటే లేదయ్యా. ఈవేళ పత్రికలు మీరు చూసే ఉంటారు, ఒక రోజుకి 10 విడాకులు అవుతున్నాయటమ్మా. ఒక్క హైదరాబాదులో లోక్ అదాలత్ ద్వారా రోజుకి 10 అప్లికేషన్లు వస్తున్నాయి. ఏడాది తిరిగేసరికి 3000 పైనే. ఈవేళ పత్రికలు వచ్చిన వార్త. రుక్మిణీ కళ్యాణానికి సరిపోయే వార్త వచ్చిందిరా అనుకున్నాను నేను చూసి. మరి రుక్మిణీ కళ్యాణం అయితే పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అవ్వడం సమస్య కాదు, ఇవాళ కలిసి ఉండడం సమస్య. పెళ్ళి అవ్వడం అంటే ఏదో ఒకటి అవుతుంది, మనకు తగిన గంతా బొంత ఎవరు ఉంటారు ఇక్కడ. రాకేమవుతారు, వీళ్ళ కదా రేపు వస్తారు. కలిసి ఉండాలి కదా. అంటే రుక్మిణీ కళ్యాణం అయితే వింటే పెళ్ళి అవుతుందో లేదో నేను చెప్పలేదు, కానీ కాపురాలు విడిపోకుండా ఉండడానికి రుక్మిణీ కళ్యాణం చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రేమ, అనుబంధం, ఆ శాస్త్రీయత, ఆ వివాహం, ఆ పద్ధతి అన్నీ ఉంటే అందులో కృష్ణుని కులం క్షత్రియ కులం. క్షత్రియ కులానికి ఏ ఆచారం తగిందో వారు దాన్నే పాటించారు. ఏ కులం వాళ్ళు ఆచారాలు పాటించండి, ఎందుకు వదిలిపెట్టాలి? ఆ క్షత్రియ కుల పద్ధతిలోనే ఆవిడ సందేశాన్ని పంపించారు. విదేహ సామ్రాజ్యాన్ని కుండినపురం రాజధానిగా భీష్మకుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. దాన్ని విదర్భ రాజ్యం అని కూడా అంటారు. కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని భీష్మకుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 5గురు కుమారులు, 1 కుమార్తె. ఆయనకి బంగారం అంటే చాలా ఇష్టం బహుశా. అందుకని రుక్మాంగదుడు, రుక్మధన్వుడు, రుక్మవర్ముడు ఇలా మొత్తం పెట్టి అమ్మాయికి కూడా రుక్మిణి అని పెట్టాడు. అబ్బాయిలందరికీ కూడా రుక్మాంగదుడు, రుక్మధన్వుడు, రుక్మవర్మ, రుక్మదేవుడు ఇలా ఏవో రకరకాల పేర్లు. మొత్తం మీద రుక్మ అని పెట్టాడు. మొత్తం మీద వీళ్ళని పిలవాలంటే పెద్ద రొక్కు, చిన్న రొక్కు, బుల్లి రొక్కు, బుడ్డి రొక్కు అని పిలవాలి. ఇంకో మార్గం లేదు. కనీసం వేరు పేరు పెడితే ఎవరన్నా పిలిచేవారికి. వీళ్ళు ఇంట్లో మగాళ్ళని పిలిచే విధానం ఏమిటంటే ఎవరే పెద్ద రొక్కు, చిన్న రొక్కు, బుల్లి రొక్కు, బుడ్డి రొక్కు, రుక్మిణీదేవి, బుజ్జి రొక్కు, అంతే. అందరికీ ఒకటే పేరు పెట్టడానికి బంగారం అంటే అంత ఇష్టం బహుశా.
కానీ ఈ మొత్తం జనాభాలో ఈ మగాళ్ళంతా పనికిమాలిన వాళ్ళే. పనికొచ్చింది చరిత్రలో మిగిలింది ఒక్క రుక్మిణీదేవి ఒక్కతే. నిజంగా బంగారు తల్లి, బంగారు బొమ్మ అంటే ఆవిడే. అందుకే ఆవిడ పుట్టినప్పుడే ఆ మందిరం అంతా ఎలా ప్రకాశించిందో చెబుతున్నాడు పోతన గారు. బాలేందురేఖతోచిన లాలితమగున పరదిక్కులాగున, బాలేందురేఖదోచిన లాలితమగున పరదిక్కులాగున, ధరణీ పాలుని గేహము మెరసెను, ధరణీ పాలుని గేహము మెరసెను, బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్. బాలేందురేఖదోచిన లాలితమగున పరదిక్కులాగున, ధరణీ పాలుని గేహము మెరసెను, బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్. చక్కని ఉపమానం. మనం ప్రకృతిని చూస్తే అర్థమవుతుంది. చలికాలంలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడు. ఈ వర్షకాలం తర్వాత వచ్చే కాలం సూర్యకాంతి అంత ఉండదు కాబట్టి అస్తమించే సమయంలో పశ్చిమ దిక్కున చంద్రుడు ముందే కనపడతాడు. ఇంచుమించు 4ంటికి కనపడతాడు, 5ంటికి కూడా. అది ఎలా ఉంటుందంటే పూర్ణచంద్రుడు కనపడు, సాధారణంగా ఒక రేఖలా ఉంటుంది, బాలచంద్ర రేఖలాగా. అర్ధచంద్రుడో పావుచంద్ర రేఖో పడమటి దిక్కున కనపడుతుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఆ సంధ్యా సమయంలో చూడాలి, సరిగ్గా 5:30, 6 మధ్యలో చూడాలి. మళ్ళీ ఆ పారైందంటే అస్తమానం అయిపోతుంది. వేసవకాలం వర్షకాలంలో కూడా చూడాలి జాగ్రత్తగా. సూర్యకాంతి సన్నగిల్లుతోంది అన్నప్పుడే అది కనపడుతుంది ఖచ్చితంగా. సరిగ్గా దాంతో పోల్చాడు. ఆ సంధ్యా సమయంలో పడమటి దిక్కున ప్రకాశించేటువంటి బాలచంద్ర రేఖలాగా ఆ విదర్భ దేశపు మహారాజు గారి ఇంట్లో రుక్మిణీదేవి జన్మించింది. అమ్మాయి పుడితే అంత పండగ చేసుకోవాలమ్మా, భాగవతం చెబుతోంది మనకి ప్రమాణంగా. అమ్మాయి పుట్టుకని ఇప్పటికీ ఇబ్బందిగా భావించేవాళ్ళు నన్ను మన్నింతులు కాక ఆడవాళ్లలోనే ఉన్నారు. నమశివాయ. మగాళ్లలో కాదు, ఆడవాళ్ళలోనే ఉన్నారు. కొడుకునే గనాలి, వంశం నిలబడేది. వంశం బోడి వంశం, ఇదేమైనా సూర్యవంశమా చంద్రవంశమా? ఇప్పుడు నిలబడపోతే ఏమైంది? మనకి అందరికీ ఎంతెంత అహంకారాలు ఉన్నాడు ఇక్కడ. శ్రీకృష్ణుడు తన వంశం కోసం తాపత్రయపడాల, రాముడు వంశం కోసం, గౌతమపుత్రుడు తాపత్రయపడాల, ఏ రామకృష్ణ పరమహంస పడలా, వివేకానందుడు పడలా, శంకరాచార్య పడలా. ఆ జన్మాంతం బ్రహ్మచర్యం పాటించారు. వంశం లేదు, పెళ్ళే లేదు అసలు. మనకి మాత్రం ఎంతంత అహంకారాలంటే ఒక్కొక్కడికి మా వంశ వృక్షం అది ఎప్పుడో చెదబట్టింది, నీకు తెలియట్లేదు. ఇక్కడ పెద్ద వంశ వృక్షం ఏమిటో వృక్షం ఇక్కడ. యథో గొప్పలు. మనిషికి ఎంతసేపు ఈ శరీరం మీద భ్రమ, దీని గురించిన సమస్తం ఓ పెద్ద భ్రమ. వీడే దండగా అంటే మళ్ళీ వీడి తండ్రి, వీడి తాత, వీడి ముత్తాత పెద్ద మ్యాప్ ఎత్తాడు ఇక్కడ గోడ మీద. ఎవడు చూడాలి దీన్ని? దీని గురించి మళ్ళీ పుస్తకాలు అందరికీ పంచిపెట్టాం. వీడి వంశం కూడా మనకెందుకంటే గోల, అదేమన్నా భారతదేశ చరిత్ర. అంతంత అహంకారాలు ఉంటాయి. ముందు పోగొట్టుకోవలసింది వాటిని. ఎందుకింత మన వంశాల గురించి డబ్బా కొట్టుకోవాలని మనకు అనిపిస్తుంది ఇతరుల దగ్గర. ఆ ప్రజ్ఞ ఏదో మనం సాధించవచ్చు కదా. మా తాతకి ముగ్గురేని అడవడం ఎందుకు ఇక్కడ? అది పరిహరించుకోవాలి. పైగా మన సంప్రదాయం, హిందూ సంప్రదాయం ఏంటంటే ఎప్పుడు ఇంట్లో మొదట ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టు లెక్క. పుట్టాలి. మా నాన్నగారు ఆయన ఎవరు, మా పెద్దక్క పుట్టగానే నా ఆశయం నెరవేరిందిలా, లక్ష్మీదేవి పుట్టిందన్నారు. ఆ తర్వాత 5గురు 6గురు మగపిల్లలు పుట్టారు, ఇంకో ఆడపిల్ల పుట్టింది, అది వేరే విషయం. అది మొట్టమొదటి ఆడపిల్ల పుట్టినందుకు మా నాన్నగారు ఊరంతా పండగ చేశాడు. తొలికాని ఆడపిల్ల పుట్టాలరా అని ఆయనే అన్నాడు. ఆయన ఇవాళకి కూడా ఇంకా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా సరే ఆడపిల్లలు పుట్టకూడదనే ధోరణిలో మనం ఉన్నాం. ఇంకా ఈ వేదనకు గురవుతున్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ, ఎంపీ, బీహార్, మనం కూడా తక్కువేం తెల్లే ఉన్నాయి. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. 1000 మంది మగపిల్లలకి 825 మంది ఆడపిల్లలు ఉన్నారు. అందుకని బ్రహ్మచారులు పెరుగుతున్నారు. పైగా మన విచిత్రమైన వార్త, హర్యానా మన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ప్రచారం చేస్తుంటే అభ్యర్థులని మగపిల్లలు ఏమడిగారో తెలుసా? నాకు పెళ్లి చేయని కోటేస్తా అన్నాడు. పత్రికలో వచ్చిన వార్తమ్మా, నేను చమత్కారానికి చెప్పట్లా. నాకు పెళ్లి చేయి నీ కోటేస్తాను. ఒక ఎమ్మెల్యే నేను చేస్తాను, సామూహికంగా 100 మందికి చేస్తాను, ఓట్లేయండి అన్నాడు. ఇప్పుడు ఓటేమని అడగడానికి పెళ్ళి ఒక షరత్ అయింది. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? ఇదివరకు ఎప్పుడు నిష్పత్తి ఇలా లేదే. అదే రాజస్థాన్లో ఒక గ్రామంలో, దాని పేరు పిప్రాత్లి,
పిప్రాత్తులి నాకు గుర్తుండడం కోసం ఏం చేశారంటే మా పశ్చిమ గోదావరి జిల్లాలో పిప్రా అత్తులి అని 2 ఉన్నాయి. ఆ 2 కలిపితే ఇది అవుతుందిలే అనుకున్నాను. పిప్రాత్తులి అని ఒక గ్రామం, దాని సర్పంచ్ అక్కడ ఆడపిల్లలు పుడితే చంపేస్తున్నారని, గర్భంలోనే చంపుతున్నారని, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లని గౌరవించి పండగ చేయడంతో పాటుగా 111 మొక్కలు నాటాలని పెట్టాడు. 111. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం గనులన్నీ దొలిచేసి, మొత్తం కొండలన్నీ దొలిచేశారు గనుల కోసం రకరకాల. కొండలు దొలిచేస్తే కొండలు కూలిపోయాయి. కొండలు కూలిపోతే వర్షాలు ఉండవు. మేఘాలను అడ్డుకుని వర్షాలు కురిపించేది కొండలే. కొండలను కొండలలాగే ఉండాలి. ఇవ్వాలి మన గుండెలు ఎంత ముఖ్యమో మన శరీరానికి, సృష్టికి కొండలు అంత ముఖ్యం. కొండను కొండలాగే కాపాడాలి. కింద పైన దొలిచేస్తే అలాగా ఎక్కడ దొలిచేస్తారో అన్న భయంతోనే మన హిందూ దేవతలు కొంతమంది కొండల మీద మకాం పెట్టారు. కనీసం మమ్మల్ని అయినా బతకనీడురా. వెంకటేశ్వర స్వామి, అన్నవరం, సింహాచలం వీళ్ళందరూ కొండ మీద, కనకదుర్గాదేవి ఎందుకంటే, కానీ ఈ కొండ ఊరుకోని ఆయన, ఇది నా కొండ, బంగారు కొండ, నువ్వు పక్కకి వెళ్ళి చంపేకి ఇక్కడ. దేవుడు లేకపోతే ఆ కొండ కూడా దొలిచి పారేస్తారు. కొండలు దొలవకూడదని ఎప్పుడు గనుల గురించి. అందువల్ల కొండలన్నీ కూలిపోతున్నాయి. వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే మొత్తం కరువు వచ్చింది. 12 ఏళ్ళు కరువు వచ్చింది ఏకంగా ఆ గ్రామంలో. ఆ సర్పంచ్ కనిపెట్టింది అంటే కరువుకి, ఆడపిల్లల సమస్యకి పరిష్కారంగా ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటి వాడు 111 మొక్కలు నాటాలన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రకటన ఆయన 10 ఏళ్ల క్రితం చేశాడు. ఇప్పుడు ఆ గ్రామంలో కరువు లేకపోగా మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారమ్మా. ఒక పంచాయతీ సర్పంచ్ ఈ పని చేయగలిగాడు. చదువు రాని వ్యక్తి. మనం చేయలేము. భాగ్యనగరంలో ఉంటున్నాం, చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. ఆడపిల్లలంటే అంత ద్వేషం ఏమిటండి? ఏమాత్రం మనిషి ఏమనుకుంటాడంటే రిస్క్ ఉండకూడదు, రిస్క్ లేకుండా నువ్వు పుట్టావా? ఎంత ఘర్షణ అయితే నీకు తండ్రి, నీ తల్లికి ఎంత ఘర్షణ పడితే నిన్ను కంది. రిస్క్ లేకుండా జీవితం ఎలా ఉంటుందండి? ఆడపిల్ల రిస్క్ ఏమిటి? పైగా ఈ కాలంలో వాళ్ళ రిస్క్ ఏదో వాళ్ళు పడుతున్నారు. మన్న యాతన పెట్టారు. కాస్త భద్రత జాగ్రత్త వహించి కొంచెం జాగ్రత్త చెప్తే అయిపోయాయి. దాని అంతకంటే ఎక్కువ రిస్క్ మగాడితో ఉంది. అసలు వీడిని పట్టుకోలేము. వీడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కనీసం ఆడపిల్లకు భయమేనా ఉంది? ఇంటికి వస్తే మా నాన్న అడుగుతారని. వాడు అదే అడగడానికి ఆడేవాడో అంటాడు వీడు. ఇక్కడ ఆడు ఈడు కూడా కనీసం వాడు అండవు. మళ్ళీ గ్రామ్య భాష ఇందుకోసం అవసరమా? అందుకే మనకు భాగవతం స్పష్టంగా ఏం చెబుతుందంటే, ఆ అమ్మాయి ఎలా పుట్టింది అంటే, రుక్మిణీదేవి పడమట దిక్కున సంధ్యారాగ సమయంలో బాలేందు రేఖ తోచినట్టుగా, బాలచంద్ర రేఖ తోచినట్టుగా విదర్భదేశపు మహారాజు భీష్మకుని ఇంట్లో రుక్మిణీదేవి పుట్టింది అన్నాడు ఆయన. బాలేందు రేఖ తోచిన లాలితమగున పరదిక్కులాగున. పశ్చిమ దిక్కు మొత్తం లాలింపబడింది. అంటే ఈ అమ్మాయి పుట్టగానే ఆ మందిరం అంతా లాలించబడింది. ఆవిడని ఎవరో లాలించారు కదా, ఆవిడే లాలిస్తుంది వీళ్ళందరూ. నేను లక్ష్మీదేవిని రా, మీరు ఎలా ఉంటారో చూసుకోండి, ఇంక మీకేం తెలుసు నా గురించి. లాలితమగున పరదిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరసెను, ధరణీ పాలుని గేహము మెరసెను, ధరణీ పాలుని గేహము మెరసెను, బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్. ఆవిడ జన్మించి ఎదుగుతూ ఉంటే క్రమక్రమంగా ఆ ఇంట్లో ఒక కొత్త కాంతి కనిపిస్తోంది, ఇదివరకు లేని కాంతి. పసిపిల్ల ఉంటే 10 మందికి పని చెబుతుందంటారు సామెత. ఎంతమంది ఉన్నా సరిపోరు పసిపిల్లకి చాకరీ చేయడానికి. అందున ఆడపిల్ల ఉంటే నవ్వుతుంది హాయిగా, ఎంత అందంగా ఉంటుంది. ఆ నవ్వుల కోసమే కదా ఎంతమంది ఎన్ని కష్టాలు భరిస్తున్నది. అలాగే విదర్భ మహారాజు, కుండిన మహారాజు, ఆడ మొగ భేదం లేకుండా భీష్మక మహారాజు 5 కుమారులు ఉన్నా సరే రుక్మిణీదేవిని ఎంత గారాభంగా పెంచాలో అలాగే పెంచాడు. అలాగని అశ్రద్ధ చెయ్యలేదు, ఎక్కడ గాడి తప్పనివ్వలేదు. అసలే ఆ కాలం వాళ్ళ తత్వాలు వేరు. అందున రాజులు ఘోష ఉంటుంది, అది ఉండాలి, తప్పదు. ఎదుగుతున్న కొద్దీ ఉండాలి. పసిపిల్లకి అక్కర్లేదు, ఎదుగుతున్న కొద్దీ ఈవేళ ఉండాలండి. 8 ఏళ్ల పిల్ల బయటికి వెడితే ఏం గ్యారంటీ చెప్పలేమమ్మా. మనం చూశారు కదా 4 రోజుల క్రితం 3 మైనర్ కుర్రాళ్ళు తీసుకెళ్ళి అనుభవించి చంపేశారు 9 ఏళ్ల అమ్మాయిని. 3 మైనర్లే, ఒక 10th క్లాసు, ఒకడేమో 8వ తరగతి. 3. ఏం ఘోరమైన ప్రపంచం ఇది. ఆడుకుందికి వెళ్ళింది ఆ పిల్ల ఎంత చేస్తే. పక్కన ఎదురుగా ఉండే పార్కులోకి, ఎదురుగా ఉన్న పార్కే కదా అని తల్లి ఊరుకుంది. రాలేదు. ఎంతకీ రాలేదు. ఏమిటంటే రాత్రైనా రాలా, పొద్దున్నైనా రాలా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పిల్ల బట్టలు కనపడ్డాయి ఎక్కడో గౌన్లవి. మరి ఇటువంటి ప్రపంచంలో ఎంత కాపాడుకోవాలి? మన బాధ్యత మర్చిపోతే అలాగా. అంత మాత్రం చేత ఈ రిస్కులు ఉన్నాయని కనడం మానేస్తామా? అవసరమైతే ఇటువంటి దుర్మార్గాలు చేసే మగపిల్లల్ని కండం మానేయాలి, కానీ ఆడపిల్లల్ని ఎందుకంటే కండం మానేయడం.
తప్పు చేసేవాడికి శిక్ష చేయాలా మనం, గురైన వాళ్ళకి అత్యాచారానికి ఒక అమ్మాయి గురైందంటే అమ్మాయిని అంటారు, ఆవిడ చేసిన వాడిని అనండి. సిగ్గుపడాల్సింది ఎవడో వాడు. ఈ అమ్మాయి ఎందుకు సిగ్గుపడ్డాం? ఆవిడని తప్పు చేసిందా? మన సమాజం అలా చూస్తుంది, మన దృష్టి మార్చుకోవాలి. ఒకవేళ అమ్మాయి ఏదైనా సిగ్గుపడుతున్నది, ఏమమ్మా ఎందుకు ఆ విషయం, నువ్వేం తప్పు చేసావు, నువ్వుకు ఆ వ్యధవ తలంచుకోవాలి. వాడు పెద్ద హీరోలాగా దాన్ని ఏమో వీడియోలో పెడతాడా, పైగా నరికే ఎద్దు ఉన్నాడు రోడ్డు మీద నుంచోబెట్టి. ఈ అమ్మాయి ఏమో ఏదో బలైపోయినట్టు మాట్లాడి బాధపడిపోవడమా ఇక్కడ. ఈ ధోరణిలోనే మార్పు రావాలంటే ఆడపిల్లలకి చాలా ధైర్యం చెప్పాలమ్మా. ఈ బాధ్యత తల్లి వహించాలి ఎక్కువ, తండ్రి కంటే కూడా తల్లి ఎక్కువ చెప్పగలదు. ప్రాయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. అమ్మాయిల ప్రవృత్తిలో మార్పు రావాలంటే తల్లి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, అబ్బాయిల ప్రవృత్తిలో మార్పు రావాలంటే తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. అది సహజంగా కొంత ఫలితాన్ని చూపిస్తుంది. ఎంత చేసినా రాకపోతే వేరే విషయం, మన కర్మ ఏదో ఒకటి చేస్తాం, అన్నిటికీ భగవంతుడు.